బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటి నుంచి 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ముందుగా సీఎం చంద్రబాబు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రోటెం స్పీకర్ గా నియమితులైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం ఇంగ్లీష్ అక్షరాల వరుస క్రమంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత సభలో ప్రమాణ స్వీకారం చేస్తారు. రెండో రోజు సభ్యులు స్పీకర్ని ఎన్నుకుంటారు. అయితే ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో మాజీ సీఎం జగన్ సాధారణ సభ్యుడిగానే ప్రమాణం చేస్తారు. ఈ సమావేశాలకు స్థలాభావంతో సందర్శకులకు అనుమతి ఇవ్వలేదు. నేటి నుంచి 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ముందుగా సీఎం చంద్రబాబు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రోటెం స్పీకర్ గా నియమితులైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం ఇంగ్లీష్ అక్షరాల వరుస క్రమంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత సభలో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రెండో రోజు సభ్యులు స్పీకర్ని ఎన్నుకుంటారు. అయితే ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో మాజీ సీఎం జగన్ సాధారణ సభ్యుడిగానే ప్రమాణం చేస్తారు. ఈ సమావేశాలకు స్థలాభావంతో సందర్శకులకు అనుమతి ఇవ్వలేదు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర ఫోన్ లైన్ అందిస్తారు. రాఘవేంద్ర, ప్రియాంక, నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు 2 రోజులు జరగనున్నాయి. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్కన మంత్రులు ప్రమాణ స్వీకారాలు కూడా అయిపోయినాయి. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరిగా కూడా బాధ్యతలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అసెంబ్లీ సమావేశపరిచి ఏదైతే సభ్యులుగా ఎన్నుకోబడ్డారో వారందరినీ చేత కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం అయితే చేయించనున్నారు. ముఖ్యంగా చూసుకుంటా దీనికి సంబంధించి టీడీపీ సీనియర్ నేత ఎవరైతే ఉన్నారో గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఒక పక్కన ప్రోటెం స్పీకర్ గా కూడా ఎన్నుకోవడం జరిగింది. నిన్నటి రోజున ప్రోటెం స్పీకర్ గా కూడా ఒక పక్కన గవర్నర్ కూడా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ రోజు మొదటగా కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదే విధంగా చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మొదటగా ప్రోటెం స్పీకర్ గా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం వచ్చేసేసి ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కూడా వరుస క్రమంలో కూడా ఈ ప్రకారంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్క సభ్యులను కూడా ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ప్రమాణ స్వీకారం చేయించేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఈ నేపథ్యంలో ఒక పక్కన వైసీపీకి సంబంధించి 11 మంది ఉండటంతో కనీసము ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో జగన్ కి ఈ నేపథ్యంలో సాధారణ ఎమ్మెల్యేగానే ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా వైసీపీకి సంబంధించి ఎవరెవరు హాజరవుతారనేసి కూడా ఇంకా తెలియాల్సింది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా కూడా ఈ రోజంతా కూడా ఏదైతే సభ్యులు ఉన్నారో వారందరితోటి ప్రమాణ స్వీకారం చేపిస్తారు. రేపటి రోజున ఏదైతే టీడీపీకి సంబంధించి ఇప్పటికే కూడా స్పీకర్ ను కూడా ఎన్నుకునే అవకాశం ఉన్నాయి. దీనికి సంబంధించి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఎన్నుకునే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఈ 2 రోజుల పాటు ఒక రోజు ప్రమాణ స్వీకారం, రెండో రోజు స్పీకర్ ని ఎన్నుకున్న తర్వాత సభ కూడా నిరవధిక వాయిదా పడనుంది. ప్రియాంక, రాఘవేంద్ర, అయితే మీరు అన్నట్లుగా ఇటు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే 11 మంది ఉన్నారో జగన్ కాకుండా 10 మంది హాజరవుతారా లేదా పక్కన పెడితే అసలు జగన్ అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతారా లేదా అన్నది కూడా ఒక ఉత్కంఠగా ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే మొత్తంగా చూసుకుంటా అంటే గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చి ఈసారి 11 సీట్లు రావడంతో కూడా ఒక పక్కన నైరాశ్యంలో కూడా వైసీపీ శ్రేణులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటా ఉంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు సభకు వస్తారో, అదే విధంగా కనీసం ఈ రోజు ప్రమాణ స్వీకారానికి వస్తారా రారా అనేసి కూడా చాలా వరకు వేచి చూస్తున్న పరిస్థితి. కాకపోతే గతంలో కూడా ఏదైతే 2014 నుంచి 19లో అప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా తమకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తమ మాట వినట్లేదు, కనీసం తమకు వాయిస్ ఇవ్వట్లేదు అనేసి కూడా ఒకనొక సమయంలో పూర్తి స్థాయిలో కూడా సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఏదైతే గెలిచేంత వరకు కూడా సభలోకి రాలేదు. ఈ నేపథ్యంలో చూసుకుంటా ఉంటే అసలు వచ్చి సభలోకి ఈ రోజు వస్తారా, వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తారా, లేకుంటే తర్వాత ఇండివిజువల్ గా వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తారా? ఒకవేళ చేసినప్పటికీ కూడా సభకు సంబంధించి పూర్తి స్థాయిలో వైసీపీ వైసీపీ పక్ష నేతని ఎన్నుకున్న అనంతరం కూడా కనీసం సభకు కంటిన్యూగా హాజరు అవుతారా లేదా అనేసి చాలా మంది కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.
ప్రజాక్షేత్రంలో గెలిచి సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతానన్న చంద్రబాబు శపథం కాసేపట్లో నెరవేరనుంది. 2.5 ఏళ్ల తర్వాత సభకు సీఎం హోదాలో తమ చీఫ్ ఎంట్రీ ఇవ్వనుండడంతో టీడీపీ నేతలు భావోద్వేగానికి గురవుతున్నారు. అప్పట్లో తన భార్యను అనరాని మాటలు అన్నారని, ఈ కౌరవ సభలో ఉండను, గౌరవ సభలోకే వస్తా అంటూ చంద్రబాబు సభ నుంచి బయటకు వచ్చారు. అన్న మాట ప్రకారమే ఈ రోజు సభలో అడుగు పెడుతున్నారు సీఎం చంద్రబాబు. జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్లవుతోంది. పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయావు. ప్రజలు నిన్ను నమ్మలేదు. అసెంబ్లీ గేటు కూడా తాకలేవని ఇలా మాట్లాడిన నోళ్లన్నీ మూతపడేలా పవన్ కళ్యాణ్ గ్రాండ్ విక్టరీ కొట్టారు. పార్టీ పోటీ చేసిన 21 చోట్ల గెలిచి రికార్డు సృష్టించారు. డిప్యూటీ సీఎం హోదాలో సీఎం తర్వాత నేడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. ఈ క్షణం కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నామంటూ జన సైనికులు ఎమోషనల్ అవుతున్నారు.